अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దజ్జాల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దజ్జాల్ అంటే ఇది ఒక వింత ఆకారంలో ఉంటుంది. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే దజ్జాల్ ఇస్లామిక్ భాషలో దజ్జాల్ అంటే అబద్ధాల కోరు లేదా మోసగాడు అని. ఖయామత్ అంటే ప్రళయం, ప్రళయ దినం ఖచ్చితంగా వస్తుంది, తీర్పు దినం. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా లేపబడతారు. బ్రతికి ఉన్నప్పుడు చేసిన వాళ్ళు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు వారికి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. ఇది ఖచ్చితంగా ఉంటుంది అని. మరి యొక్క ప్రళయ దినం సమీపించే సమయంలో లోకాన్ని ఒక మభ్య పెట్టడం కోసం వచ్చే ఒక పెద్ద ఫిత్నా, ఒక పెద్ద పరీక్షగా ఈ యొక్క దజ్జాల్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క దజ్జాల్ గురించి రూపం ఎలా ఉంటుందంటే, అతను ఒక కన్ను ఉంటుంది, అతనికి ఇంకో కన్ను కూడా ఉంటుంది, కానీ ఒక కన్ను మాత్రం తెరుచుకొని ఉంటుంది. వింతగా ఉంటాయి. ఈ రెండు కళ్ళ మధ్యలో కాఫిర్ అంటే కా ఫా రా కాఫిర్ అని రాసి ఉంటుంది. ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా అతనికి కొన్ని శక్తులు కూడా దేవుడు ఇస్తాడు. ఇతను దేవుడు కాదు, దేవుడు ఆయనకి ఇస్తాడు కొన్ని శక్తులు. ఎందుకు? అది కూడా దేవుడు అనేక కాలాల్లో యుగాలలో కొన్ని శక్తులు కొంతమంది ద్వారా పరీక్షించాడు. ఒక పండుని పెట్టి ఆదాము అలైహిస్సలాం గారిని ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అదేవిధంగా ఒక సహాబా సమయంలో ఒంటెని ఒక పరీక్షగా ఇచ్చాడు. సులైమాన్ అలైహిస్సలాం గారి టైంలో హారూత్ మారుతులని దేవదూతల్ని జిన్ జాతులకు సంబంధించి పరీక్షగా ఇచ్చాడు. అలానే ఇంకా అనేక కాలాల్లో అనేక విషయాలు జరిగాయి. మరి ఈ కాలంలో పంది కానీ వడ్డీ కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి పెట్టాడు, కానీ అడుదోలికి వెళ్ళొద్దు అని చెప్పిండు అల్లా. అలానే ఈ యొక్క దజ్జాల్ వచ్చినప్పుడు కూడా దజ్జాల్కి కొన్ని శక్తులు పరీక్షగా పెట్టడం జరుగుతుంది. భూమి నుండి పంటలు తీయటం, ప్రజలను పరీక్షించడం కోసం ఇంకా అనేక అద్భుతాలు చేస్తాడు ఈ యొక్క దజ్జాల్. మరి అల్లా అతనికి కొన్ని అతీంద్రియ శక్తులు ఇస్తాడు. ఉదాహరణకి వర్షం కురిపించడం, మరి పంటలు తీయటం ఇలాంటి. అదేవిధంగా కొంతమంది ప్రాణం ఉన్న వాళ్ళనే ప్రాణం పోయినట్టు చేయడం, ప్రాణం పోయిన వాళ్ళ మళ్ళీ తిరిగి లేపినట్టు చేయడం, ఇలాంటి కొన్ని మ్యాజిక్లు కొన్ని అద్భుతాలు చేసినట్టు చూపిస్తాడు అనమాట. ఇక మొదట అతను తాను ఒక ప్రవక్తగా చెప్పుకుంటాడు ఫస్ట్లో. దాని తర్వాత మళ్ళీ అతను నేనే దేవుడిని అని చెప్పి ప్రకటించుకుంటాడు అనమాట. దజ్జాల్ ఎక్కడికి వస్తాడంటే, దజ్జాల్ ప్రపంచం అంతటా తిరుగుతాడు, కానీ రెండు పవిత్ర నగరాల్లో అంటే మక్కా మరియు మదీనాలోకి ప్రవేశించలేడు. ఎందుకంటే దైవదూతలు దాన్ని రక్షిస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు దజ్జాల్ అంతం ఎప్పుడు జరుగుతుందంటే, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు మళ్ళీ రెండవ రకాల్లో వస్తారు. అప్పుడు దజ్జాల్ అనేది అంతమవుతుంది. ఆయన యొక్క శ్వాస తగిలి హజరత్ ఈసా అలైహిస్సలాం గారు ఆకాశం నుండి దిగి వచ్చి ప్రస్తుత ఇజ్రాయెల్లోని లుద్ అనే ప్రాంతం వద్ద దజ్జాల్ అంతమయ్యే అవకాశం ఉంది అంటూ కొన్ని హదీసుల్లో అయితే చెప్పడం జరుగుతూ ఉంది అల్లా వాళ్ళ. ఇక మరి దీని నుంచి రక్షణ పొందడానికి కూడా ఖురాన్లో సూర కాఫ్ ప్రతిరోజు కనుక లేదా ప్రతి శుక్రవారం ఎవరైతే ఖురాన్లో సూర కాఫ్ చదువుతారో లేదా మరి ఆ సూరాలో మొదటి 10 ఆయతులైన కనీసం చదివితే ఈ యొక్క దజ్జాల్ ఫిత్నా నుండి, దజ్జాల్ నుంచి రక్షణ పొందే ఒక శక్తిగా అది పనికొస్తుంది అని. మరియు ఒక నమాజులో అత్తయ్య తర్వాత ఒక దువా ఉంది. ఆ దువా దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి రక్షణ కోరుతూ ఆ దువా చదివితే కూడా దజ్జాల్ నుంచి రక్షణ పొందవచ్చు అని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే, దజ్జాల్ అల్ మసీహ్ అల్ దజ్జాల్ రాక, అతని ప్రభావం మరియు అతని నుండి రక్షించుకునే మార్గాల గురించి హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి దజ్జాల్ రాకముందు తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయని, జ్ఞానం తగ్గిపోతుంది అని, ఇంకా అనేక మంది చిన్న చిన్న దజ్జాల్ అంటే అబద్ధపు ప్రవక్తలు కూడా వస్తారు అని, అనేక రకాల ప్రళయ సూచనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భవిష్యవాణికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. దజ్జాల్ నేరుగా రాడు, దానికి ముందే ప్రపంచంలోని కొన్ని మార్పులు సంభవిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దజ్జాల్ రాకముందు 3 సంవత్సరాల పాటు వర్షాలు తగ్గిపోయే అవకాశాలు, ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని, జ్ఞానంతో ఉన్న మంచి ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి పండితులని దేవుడు తొందరగా పైకి తీసుకొని వెళ్ళిపోతాడని, అజ్ఞానం పెరిగిపోతుందని, మరి యొక్క దజ్జాల్ రాకముందు ఒక 30 మందికి పైగా అబద్ధపు ప్రవక్తలు నేను ప్రవక్తలు చెప్పుకునే వారు వస్తారు అని, ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దజ్జాల్
కొన్ని ఫిత్నాలు కూడా చేస్తాడు. అంటే స్వర్గం మరియు నరకాన్ని నేను చూపిస్తానని, తీసుకెళ్తానని, చనిపోయిన వారిని తిరిగి లేపుతానని, ఇలాంటి అనేక రకాల విషయాలు జరుగుతాయి ఆ టైంలో. ఉదాహరణకి ఒక హదీస్ ఏమిటంటే, ఒక వ్యక్తిని ఆనాటి కాలంలో తక్కువ విశ్వాసం, చిన్న విశ్వాసం ఉన్న ఒక వ్యక్తి ఒక బాలుడితోటి దజ్జాలు అనడం జరుగుతుంది. ఏమని? నేను నీ యొక్క తల్లిదండ్రులకి మరణాన్ని ప్రసాదిస్తాను, నేను దేవుణ్ణి, నన్ను నమ్మంటాడు. అతను నమ్మడు. దాని తర్వాత ఇగో చూడు నేను వారికి మరణం ఇస్తున్నానని వాళ్ళని చంపేస్తాడు. అప్పుడు కూడా అతను నమ్మడు. తిరిగి మళ్ళీ వారిని తిరిగి లేపుతాడు. లేపటాక చూసావా నేను వాళ్ళకి మరణాన్ని ఇచ్చాడు, మళ్ళీ జీవాన్ని కూడా ప్రసాదించానంటే, ఈరోజు నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆనాడు ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారు పంపిన లేదా చెప్పిన దజ్జాల్, ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దజ్జాల్ గురించి, ఆ దజ్జాల్ నువ్వే అని నేను సాక్ష్యం ఇస్తున్నానని ఆ యొక్క విశ్వాసి చెప్తాడు అనమాట. అల్లాహు అక్బర్. అందుకే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎటువంటి తావీదుల మీద, సమాధుల మీద, ఫోటోల మీద, వస్తువుల మీద, బాబాల మీద కాదు, కేవలం సృష్టికర్త మాత్రమే, ఆయన మీదే మన యొక్క నమ్మకం ఉండాలి అని ఈ యొక్క విషయం మనకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంది. సృష్టిని కాదు, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, సృష్టింపబడ్డ వాటిని కాదు, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆరాధించాలని ఈ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక అతని దగ్గర స్వర్గం లాంటిది ఒకటి ఉంటుంది, నరకం లాంటిది ఒకటి ఉంటుంది. దీంట్లో ఏది కావాలో కోరుకొని అని ఆయన మనుషుల్ని అడుగుతూ ఉంటాడు. ఎవరైతే స్వర్గం అని అడుగుతారో అది నరకానికి సంబంధించింది అయి ఉంటుంది. ఎవరైతే నరకానికి సంబంధించింది అడుగుతారో అది చల్లని నీరై స్వర్గానికి సంబంధించింది అయి ఉంటుంది అనమాట. ఇక ఒక వ్యక్తిని చంపి తిరిగి బ్రతికించడం, ఇలా నటిస్తూ ఉంటాడు సైతాన్ యొక్క సహాయం వల్ల. అతని యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే, అతడు మేఘాల కంటే వేగంగా ప్రయాణిస్తాడు. ప్రపంచంలోని ప్రతి మూలకు, మక్కా మరియు మదీనా నగరాల లోపలికి తప్ప మిగతా నగరాలన్నిటికీ 40 రోజుల్లో చేరుకునే అవకాశం అతనికి ఉందంట. దజ్జాల్ ఉండే 40 రోజులు ఎలా ఉంటుందంటే, హదీసుల ప్రకారం మొదటి రోజు ఆ ఒక్కరోజే 1 సంవత్సరం ఉంటే ఎంత ఉంటుందో ఆ ఒక్కరోజు అంత పెద్దగా ఉంటుందంట. ఇక రెండవ రోజు 1 నెలంత సమానంగా ఉంటుంది. మూడవ రోజు 1 వారం ఉంటే ఎంత ఉంటుందో అంత సమానంగా ఉంటుంది ఆ రోజు. ఇక తర్వాత 37 రోజులు మామూలుగా ఉంటాయని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు సహాబాలు అడుగుతారు ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారిని, ఒకవేళ అటువంటి కాలం వస్తే గనక మేము నమాజులు ఎలా చేసుకోవాలి? 5 నమాజులు, ఆ సమయం ఈ సంవత్సరం అంటున్నారు, నెల అంటున్నారు, వారం అంటున్నారు, మరి ఈ టైంలో మేము నమాజులు ఎలా చేయాలి అని అంటే, సుదీర్ఘమైన రోజులు ఆ 5 నమాజులు సరిపోతాయి అని, దానికి ప్రవక్త గారు లేదు, సమయాన్ని అంచనా వేసి నమాజులు చదువుకోవాలి అని ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారు చెప్పి ఉన్నారు. ఇక దజ్జాల నుంచి రక్షణ పొందే మార్గాలు ఇంతకుముందు మనం చెప్పాం. ఏ సూరా చదువుకోవాలి ఏంటి అని. ఇక మదీనాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక దజ్జాల్ వచ్చాడని తెలిస్తే అతని దగ్గరికి వెళ్ళకూడదని, పర్వతాల వైపు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం మంచిది అని, అంతేకాకుండా అత్తహియాత్ తర్వాత నమాజులో దువా చెప్పడం జరుగుతుంది. ఏంది అత్తహియాత్ అంటే, అల్లాహుమ్మా ఇన్ని ఔజుబికా మిన్ అజాబి జహన్నం వమిన్ అజాబిల్ కబ్ర్ వమిన్ ఫిత్నతుల్ మహ్యావిల్ మమాత్ వమిన్ షర్రి ఫిత్నతుల్ మసీహల్ దజ్జాల్, వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి అల్లా అని. ఇది మనం ప్రతి నమాజులో కూడా మనం అత్తయాత్ తర్వాత ఈ యొక్క దువాలు చదవడం, ఈ యొక్క దువాలో దజ్జాల యొక్క రక్షణ కూడా కోరడం ఉంది. ఇలాంటి ఇంకా దజ్జాల గురించి ఖురాన్లో మరియు హదీసులో చెప్పబడ్డటువంటి అనేక హదీసులు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. నేను మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా దజ్జాల్ నుంచి, ఫిత్నా నుంచి, మ్యూజికల్ నుంచి, అనేక రకాల మరి ఈ యొక్క దజ్జాల్కి మరి లోబడే ఎటువంటి అలవాట్లు పద్ధతులు ఉన్నాయో ఇటువంటి వాటి అన్ని అలవాట్లు పద్ధతుల నుంచి మమ్మల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించమని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, అల్లా ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారి పైన శాంతశక్తులు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా సుబహాన్ అల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్. నేను ఖురాన్లోని చివరి 3 సూరాలు చదివి నేను ఈ యొక్క విషయాన్ని ముగిస్తాను. ఆ 3 సూరాలు సూరా ఇఖ్లాస్, సూరా ఫలక్, సూరా నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీరుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరసమానుడు, ఆయనతో పోల్చదగిన వారు ఎవ్వరూ లేరు. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి, మంత్రించి ముడలలో ఊదే వారి కీడు నుంచి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి,
నేను నా ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జనుల హృదయాల్లో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్న వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి నుంచి, వీరందరి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరి తరపున ఆమీన్.